తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ నెల్లూరులోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తెలిపారు. బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న నాటి నుండి భక్తుల మనోభావాలకు విరుద్ధంగా అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాల కంటే చంద్రబాబుకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. అయ్యా, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇక మీరే ఆపాలి అని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఏమి చేస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానము, ఎంతమంది భక్తులు ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఆయనకి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలు అనుకునేటువంటి దేవాలయానికి పాలక మండలి చైర్మన్ గా ఎవరండి ఉండేది? బీఆర్ నాయుడు. ఆయన గురించి ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. పోనీ చైర్మన్ గా ఇవ్వక ముందు మాకు తెలియదని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీకు లేఖ అందింది, ఆ మహిళ మీకు చెప్పింది ఇవ్వద్దు ఇటువంటి మనిషి అతను అని. అయినా కానీ నియమించారు. సరే, నియమించినప్పుడు నిజం బయటికి రాదనుకున్నారు. నిజం బయటికి వచ్చిన తర్వాత అయినా భక్తుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని మీరు కనీసం లెక్క చేయకుండా ఆయన్ని మొన్న మీ మనవడి పుట్టినరోజుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి బీఆర్ నాయుడు వెనకేసుకొని వచ్చినట్టే కదండి. బీఆర్ నాయుడు గారు పక్కనే ఉన్నారు కదా అప్పుడు. మళ్ళీ ఒంటిమిట్టలో రామాలయం పూజలు అప్పుడు ఎక్కడున్నారు బీఆర్ నాయుడు గారు? మీరు ఏ రకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే భగవంతుడి మీద అవసరం లేదు నాకు, భక్తుల మనోభావాలతో అవసరం లేదు నాకు అవసరం బీఆర్ నాయుడు. ఎందుకంటే బీఆర్ నాయుడు నాకు కావాల్సినంత డబ్బా కొడతాడు. నేను ఏది వార్త చేయమంటే అది చేస్తాడు, నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. కాబట్టి బీఆర్ నాయుడు నాకు ముఖ్యం. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా, కరెక్ట్ అన్నా రాంగ్ అన్నా, మీరు బీఆర్ నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక చైర్మన్ గా చూడాల్సిందే. ఎంత అపచారం! మీకు లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, భయం భక్తి మాకున్నాయి. లేనిపోని అరిష్టాలు కొని తెచ్చుకోవడమే కదా. సేవకి చేసే వాళ్ళ మనసు ఎలా ఉండాలి, వాళ్ళ చరిత్ర ఎలా ఉండాలి అనేది మీకు తెలియకపోతే తెలుసుకోండి. సేవాభావం ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మీద అపారమైన నమ్మకము, భక్తి ఉండాలి. భక్తి ఉండే వాళ్ళు చేసే పని కాదండి ఇది. అనవసరమైన రభస ఎందుకు? ఈ రోజు చేసిన తప్పుకి పరిహారం చేసుకొని ఆ శ్రీవారి కృప ఇప్పటికైనా మీకుంటుంది. ఖచ్చితంగా ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పించొచ్చు కదా. లేదు, నాకు భక్తుల మనోభావాల కంటే ఇబ్బంది లేదు, లేకపోతే ఎవరేమన్నా మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు, ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాదు, శ్రీవారి భక్తురాలుగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని శ్రీవారి ఆలయంతో కలిపి మాట్లాడుకోవాలంటేనే చాలా బాధగా ఉంది. కాబట్టి వెంటనే బీఆర్ నాయుడు రాజీనామా చేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత దూరంగా ఉంటే మేము అంత సంతోషిస్తాం.